మనకు దేవుడు ఏం చెప్పిండో అది చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఉన్నాడు, అది నీవే. ఎవరిల్లు? నేనేం చెప్పండి, ఇది నీవే. నిన్ను దేవుడు ఏం చేసిండంటే ఒక చెట్టుతో పోల్చిండు. ఆమెన్. నిన్ను దేంతో పోల్చిండు? ఒక చెట్టుతో పోల్చిండు. హల్లెలూయా. ఈ దినము ఈ మాటలు అర్థం కావడానికి నేను ఇవన్నీ కూడా మరలా మీ కొరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్నది. ఆమెన్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. మనము శుక్రవారం దినం ఏం విన్నాం? శాపగ్రస్తుడు. శాపము మొట్టమొదటిగా ఎవరి నోటి నుండి వచ్చింది? దేవుని నోటి నుండి వచ్చింది. ఆమెన్. ఈ సంవత్సరంలో ఎప్పుడు విననన్ని సత్యములు శుక్రవారం రోజు విన్నాం. మొట్టమొదటగా శపించింది ఎవరు అని బైబిల్లో చూస్తే దేవుడే. శపించకరా అంటాం మనం, కానీ శపించింది ఎవరు? దేవుడే. ఆదాము అవ్వను శపించింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. దయ్యం ఎక్కడన్నా శపించినట్టుందా? దయ్యం ఎక్కడ కూడా బైబిల్లో శపించలేదు. దానికి అధికారం లేదు శపించడానికి. దేవుడే శపిస్తున్నాడు. ఈ శాపం ఎప్పుడు వస్తున్నదో కూడా మనం విన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చినంత కాలం మనం ఎట్లుంటున్నామట? దీవెనలు పొందుతూ ఉంటున్నాం. ఒక్కసారి దేవుని వాక్యాన్ని నెరవేర్చడం ఆపేస్తే శాపంలో ఉంటున్నాం. ఆమెన్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించే మనతో దేవుడు తోడుగా ఉంటున్నాడు. దేవుడు తోడుగా ఉంటున్నాడంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీద ఉంటున్నాయి. ఎంతకాలము దేవుని వాక్యము చెప్పినట్టుగా ఆదాము అవ్వ చేశారో అంతసేపు వారి మీదకి ఏ శాపము రాలేదు. అందుకే ఆ దినం మనం ఏం విన్నామంటే, చెట్టును తీసుకున్నాడు ఎగ్జాంపుల్గా దేవుడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినాడు. అంజూరపు చెట్టు దగ్గర పండ్లు దేవుడు కోరుకుంటే ఆ అంజూరపు చెట్టు దగ్గర ఫలములు లేవు. ఫలములు లేనప్పుడు అదేమైపోయింది? శపించబడ్డది, వేర్లతో సహా ఎండిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని కృప పొందిన వారంగా ప్రతి దినము ఆయన కృపలో ఆత్మలో నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. సో ఈ దినము శాపగ్రస్తుడు ఎవడంటే, ఈ మనిషి దేవుని మీద ఆనుకునే బదులు సొంత బలం మీద, సొంత డబ్బుల మీద, ఆస్తుల మీద, బంధుబలగం మీద మనస్సు పెట్టిందంటే ఏమైపోతాడట? శాపగ్రస్తుడు. ఆమెన్. గట్టిగా చెప్పండి అందరూ కూడా, ఏమైపోతాడు? ఇక్కడ మనం కూడా సంఘముగా ఎవరన్నా ఏమన్నా మాట అంటే మనకు నొప్పి అవుతున్నది అని అంటే మనం ఇంకా శరీరంలోనే ఉంటున్నాం. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న మాట? కయ్యాలు ఎందుకు అవుతున్నాయి, జగడములు ఎందుకు అవుతున్నాయి అంటే మనం ఇంకా శరీర స్వభావం కలిగి శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నాము. కాబట్టి చచ్చిన శవం దగ్గర పోయి తిడితే లేచి కయ్యమాడుతుందా? చెప్పండి. మనము దేవుని కొరకు పాత జీవితంలో ఏమైపోయినాం? చచ్చిపోయిన శవంలాగా కావాలా మనం. ఆమెన్. ఎంతకీ కయ్యములు వద్దు అనుకోవాలా, జగడములు వద్దు అనుకోవాలా. ఆమెన్. ఎందుకు? అదంతా కూడా పాత జీవితం. అది దాన్ని నువ్వేం చేసినావు? సమాధి చేసినావు. ఎవరైతే మనుషుల మాటలకు నొచ్చుకుంటున్నారో, మనుషుల మాటలను బట్టి ప్రవర్తిస్తున్నారో, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాక్యము కయ్యాలాడొద్దని చెప్పని నేనైతే ఇప్పుడు నన్ను ఇట్లా అంటారా అని చెప్పేసి కయ్యమాడతారో,
వాళ్ళందరూ కూడా జగడంలో పెట్టే వాళ్ళందరూ కూడా శరీరంలోనే ఉంటున్నారు. ఆమెన్. ఉన్నారా ఇక్కడ? వింటున్నారా? ఎవరైతే పక్క వాళ్ళు, సంఘంలో నీ తోటి వాళ్ళు నీకు కీడి చేస్తే బాధపడుతున్నట్లయితే నువ్వు ఇంకా శరీరంలోనే నడుచుకుంటున్నావని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎన్నో మాటలు అన్నారు. యేసు ప్రభుని ఏమన్నారు? ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆయన పక్కోళ్ళని చూడలేడు, వాళ్ళ మాటల్ని పట్టించుకోలేడు. ఏమన్నాడో తెలుసా? చివరికి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, కనుక వీళ్ళను దయతో క్షమించమన్నాడు. ఆమెన్. ఈ క్షమించే గుణం ప్రతి కుటుంబంలో ఉంటే ఎంత సంతోషం ఉంటుందా? ఉండదా? తిరగబడి ఎదురు చెప్పి నేనేం తక్కువ, నా ముల్లే పోతున్నది, నాకున్నదంతా పోతుంది వాళ్ళు అన్నందుకని మనం రియాక్ట్ అయితే మనం దేవుని సన్నిధిలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆమెన్. అంతేనా ఎస్తేరమ్మా? అన్నిటినీ పట్టించుకుంటున్నామంటే మనం అన్నిటినీ చూస్తున్నాం, దేవుణ్ణి తప్ప. నీ కన్నులు ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలి. అందుకే సేవకుడు అనేక మార్లు సేవ చేయకుండా ఉండడానికి కొరకు భూమిలో పాతి పెట్టినట్టు, సమాధి చేయబడ్డట్టుగా కార్యములు జరిగినప్పటికీ దేవుడు పునరుత్థాన శక్తి ద్వారా ప్రతి సమస్య నుండి తిరిగి లేపి జయంనిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈ పరిచర్యని దయ్యం ఎప్పుడో మింగాలనుకున్నది. సేవ ప్రారంభ దినాల్లోనే మింగేద్దాం అనుకున్నది. సంఘము అంటే బిల్డింగ్ కట్టిన తర్వాత మింగేద్దాం అనుకున్నది. ప్రతిసారి సేవ జరగకుండా సాతానుడు చేద్దాం అనుకుంటున్నది. కానీ సేవకుడు ఎవరి మీద గురిపెట్టిండు చెప్పండి? ఈ నరులు నాకు ఏమి చేయగలరు? మనుషులు ఏం చేస్తారు? అందుకే మనం రాజులను కాదు ఆశ్రయించేది, మనుషులను కాదు నమ్ముకునేది. ఎవరిని నమ్ముకోవాలా? దేవుణ్ణి. హల్లెలూయా. సో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుని వైపే చూస్తారు. ఇంకా వీళ్ళకి మనుషులన్న మాటల గురించి ఆలోచించడానికి టైమే లేదు. ఇప్పుడు చూస్తారు కదా, 3-4 సమస్య చెప్పారు ఇంత తక్కువ సమయంలో. వాళ్ళ గురించి ఆలోచించడానికి సేవకునికి టైం లేదంటే ఇంకా పరికంపను, దారిలో పోయే కంపను మెడలేసుకొని తిరగడానికి ఇంకా టైం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. శుక్రవారం రోజు మనం ఒక మాట విన్నాం. ఏం మాట విన్నాం? యాజకులు, లేవీలు వారు మేఘము మీదనే దృష్టి పెట్టిరట. ఎక్కడ దృష్టి పెట్టారు? ఆ మేఘం ఎక్కడ పరిగెత్తితే అక్కడ దాని కింద వీళ్ళు పరిగెత్తాలా. హల్లెలూయా. ఉన్నారా సురేష్? నువ్వు దేని మీద గురి పెట్టాలా? మేఘం మీద. పాల్సన్ దేని మీద గురి పెట్టాలా? ఒక్కసారి మేఘం మీదకి వెళ్ళి గురి తీసేసినావంటే ఆ మేఘం కదిలిపోయింది అనుకో, నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. మేఘం కింద ఉన్న వాళ్ళకే భద్రత. ఆమెన్. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు మరి కానాను దేశంకి ఎడారిలో నడిపించబడుతున్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా రాత్రి పగలు అనే సమయం వస్తుంది. మనకు కూడా మేఘం అనే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎవరన్నా పరిశుద్ధాత్ముని యొక్క సహాయము కోరి పనులు చేస్తున్నారా లేదా సంఘము? ఆమెన్. దయమనమ్మా. ఎందుకమ్మా? పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చేస్తున్నారా లేదా మీరు? ఇది ఎట్లా ఉంటుందంటే, నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జెస్సీ నేను కూడా డ్రైవింగ్ చేస్తా అంటాడు. కానీ నేను కూర్చున్న చైర్ల నుంచి వాడికి అది అందదు. అందుతాయా? స్టీరింగ్ అందదు. నేను కూర్చున్న దగ్గర నుంచి ఆ క్లచ్ ప్లేట్ కానీ ఆ ఎక్సలేటర్ కానీ వాడికి తొక్కడానికి అందుతాయా కాళ్ళు? ఎంత ట్రై చేసినా వాడు చిన్నగా అయిపోయింది, వాడి శక్తి చాలదు. ఇప్పుడు నేనేం చేస్తాను? వానికి బదులుగా నేను నా మీద కూర్చోబెట్టుకొని నేను స్టీరింగ్ చేస్తాను, నేను బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాను. ఆమెన్. అలాగే మనం ఎంత కష్టపడ్డా మనము సరిగ్గా వాక్యం నెరవేర్చడానికి శక్తి మనకు చాలదు. ఆమెన్. మనకు పరిశుద్ధాత్ముడు అనేవాడు ఖచ్చితంగా అవసరం. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా అవసరం. ఆయన మనలో లేకపోతే మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చలేము. శారమ్మకు అర్థమైందా? ఏమర్థమైంది? నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీవు దేవుని
మీద సహాయంకి అడగకపోతే నీవు సరిపోవు. హల్లెలూయా. నీ శక్తి సరిపోదు. కొందరు సొంత శక్తితో ఆలోచనలన్నీ కంట్రోల్ చేసుకుందామంటారు. అది శరీర స్వభావం అయిపోతుంది. ఆమెన్. అది ఈ లోకంలో ఉన్నటువంటి మాంత్రికులు కదా, జపిస్తే వారన్నీ కంట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనికి దిగిపోయి శాపగ్రస్తులం అవుతాం. ఆమెన్. హల్లెలూయా. మనము దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడాలి. హల్లెలూయా. సత్యగంగవా, మనకెవరు సహాయం చేయాలా? నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకుందామంటే నీ చేతులతో కాదది. నీ చేతులకు సహాయం ఇంకొకరు చేయాలా. ఆ ఇంకొకరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. అమ్మా, అర్థమవుతుందా? పో, మొహం గడకచ్చుకపో. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతున్నారు? ఆధారపడి కార్యములు చేస్తున్నారా మీరు? ఇక్కడ సేవకుడైతే మరి పరిశుద్ధాత్మని మీదనే ఆధారపడతా ఉన్నాడు. ఆమెన్. ఈ దినము ఈ మాటలు వినడానికి కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడంటే ఎంత భాగ్యం మనకి, ఎంత ధన్యులం మనం ఈ దినం ఈ మాటలు వింటున్నామంటే. హల్లెలూయా. ఆ మేఘం మీదకే దృష్టి పెట్టాల ఈ సేవకులు. మేఘం కదలగానే ఆ టెంట్ అంతా ఇప్పేయాల, కట్టెలు విట్టెలు అన్నీ ఇప్పేసి ఆ టెంట్ను మోసుకుంటూ మళ్ళీ మేఘం ఎక్కడ ఆగుతుంది అక్కడ దాకా మోయాల. మేఘం ఒక దగ్గర ఆగిందంటే వీళ్ళు ఆగాల. ఆగిన తర్వాత ఏం చేయాలా? మళ్ళీ గుడి ఆ టెంట్ అంతా వేసేసుకోవాలా. మేఘం ఎప్పుడు కదులుతుందో తెలియదు, ఎప్పుడు నిలుస్తుందో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు. ఆమెన్. మేఘము నడిపిస్తే వీళ్ళు నడిచినారు. హల్లెలూయా. కానీ వీళ్ళంతటా వీళ్ళు నడవలే. ఇప్పుడు మనల్ని ఎవరు నడిపించాలా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలా. ఎంతో అవసరం మన జీవితాల్లో. హల్లెలూయా. నీకు దేవుడి మీదనే 24 గంటలు మనసు పెడతా ఉంటే పక్కకున్నల మీద మనసు పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది? వస్తుందా? ఇంత మొత్తుకోగా కూడా పక్కల మీద మనసు పెడితే మనకు బుద్ధి ఉన్నట్ట లేనట్ట? ఒప్పుకుంటలేరు ఇక. అదే మరి ఇక్కడ వచ్చింది సమస్య. చర్చిలో వచ్చి కూర్చున్నంత మాత్రాన వాడు వాక్యాన్ని నెరవేరుస్తున్నాడని నమ్మకూడదు. హల్లెలూయా. మీకు లోపల తెలుస్తుంది మీరు దేవుని వాక్యానికి దగ్గర ఉన్నారో దూరంగా ఉన్నారో. కొందరు విని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, కొందరు విని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇదే ఇంకా నువ్వు ఎంత పెద్ద పరిచర్య చేసినావు, ఎంత చిన్న పరిచర్య చేసినావు అన్నది కాదు. నీవు వాక్యాన్ని ఎంత నెరవేరుస్తున్నావు, దేవునికి ఎట్లా లోబడుతున్నావు అన్నదే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వాక్యం చాలా పవర్ఫుల్, వాక్యం చాలా బలమైంది. చెప్పండి పక్కలకి, వాక్యం చాలా బలమైంది. అవి మన సమస్యలకన్నిటికంటే గొప్పది వాక్యం అని చెప్పండి. వాక్యం వలన మన ప్రతి సమస్యను దేవుడు తీసేస్తాడని చెప్పండి. కాబట్టి మీరు వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి విధేయులం కావాలి. దేవుని మాట ఏం చెప్తుందో అది వినాలా, చేయాలా. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ నీతిమంతుని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. దేంతో పోలుస్తూ ఉన్నాడు చెప్పండి అందరూ కూడా? చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 సో ఇప్పుడు ఈ మనుషులు, ఈ సేవకుడు కానీ సంఘము కానీ మేఘం మీదకి వెళ్ళి కన్ను తీసేస్తే మేఘం వెళ్ళిపోతుంది, వీళ్ళు అక్కడనే ఆగిపోతారు. హల్లెలూయా. ఆగిపోయారంటే వీళ్ళ మీదకి శాపము వచ్చేస్తుంది, ఏదో ఒక కీడు వస్తుంది, ఎన్నుకున్న శత్రు రాజ్యాలు వచ్చి వీళ్ళని చంపేస్తాయి. ఎందుకంటే వీళ్ళు మేఘం కిందనే ఉండాలి. ఆమెన్. ఆ మేఘము సరిగ్గా మందసం ఉన్న స్థలంలోనే నిలబడుతుంది. ఎక్కడ నిలబడుతుంది? దేవుని వాక్యం ఉన్న దానిపైనే ఏం నిలబడుతుంది? మేఘం నిలబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఏం విన్నారని చప్పట్లు కొడుతున్నారు? మీకు ఏం అర్థమైందని చప్పట్లు కొడుతున్నారు? దేవుని మందసం ఏ స్థలంలో ఉందో ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? దయమనమ్మా, అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? దేవుని మందసం ఉన్నది. ఆమెన్. దేవుని వాక్యం ఉన్నది. ఈ హృదయంలో, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ పైన ఏ మేఘం నిలబడుతుంది? పరిశుద్ధాత్మ మేఘం నిలబడుతుంది. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా మీకు? ఊరికేనే అందరి పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని అనుకోవద్దు.
బయట నిలవలేదు, పరిశుద్ధ స్థలంలో నిలవలే, అతి పరిశుద్ధ స్థలంలో నిలబడ్డది. హల్లెలూయా. సో ఎవరి హృదయంలో వాక్యం ఉంటే వారి పైన దేవుని పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తాడు. ఆమేన్. వాక్యం ఉన్న వాళ్ళతో పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉంటాడు. అందుకే మనం ఎక్కువగా దేని చేత నింపబడాలా? వాక్యం చేత. హల్లెలూయా. వాక్యం చేత నింపబడుతూ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మీద మనము ఆధారపడ్డట్లయితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఖచ్చితంగా సర్వసత్యంలో నడిపించి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు మనల్ని. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు అనే మార్గంలో నడవాల్సిందే మనం. హల్లెలూయా. వాక్యం అనే మార్గంలో నడవాల్సిందే. నడవాలంటే ఇదే త్రోవ, దీనిలో నడువు అని కరెక్ట్ త్రోవ మనకు చూపించాలంటే పరిశుద్ధాత్ముడే మనకు అవసరము. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? అర్థమవుతుందా మనకెంత అవసరమో? ఇందాక మనం మొట్టమొదటిగా విన్నాం, యెరూషలేము పట్టణము దేవుని పట్టణము, దేవుని సంఘము, పరిశుద్ధ సంఘములో నీవు నేను ఉన్నాము అని అంటే ఆ పట్టణంలో ఎవరుంటారట? ఆత్మ ద్వారా నడిపించబడిన వాళ్ళే. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు అమ్మా కయ్యలాడు అని చెప్తాడా? వీళ్ళని తిట్టు వాళ్ళని తిట్టని అంటాడా? నేను ఒక స్వరం వింటున్నాను నేను యూట్యూబ్లో. ఏమని ఉన్నది అందులో? వాళ్ళు ఏమంటున్నారంటే స్త్రీకి భూమికి ఉన్నంత ఓర్పు ఉంటుందట. ఉంటుందా? అసలు ఓర్పు ఎవరికి ఉంటుంది? ఓర్పు ఎవరికి ఉంటుంది చెప్పండి? స్త్రీకి ఉంటుందని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, ఒప్పుకోవాల్సిందే. స్త్రీలకు ఏముంటుందట? ఓర్పు ఉంటుంది. పురుషులు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలా. మరి అత్త కోడళ్ళు స్త్రీలా? వాళ్ళకు ఉంటుంది ఓపిక? నిజమైన స్త్రీకి ఓపిక ఉంటుందంటే నేను షాక్ అయిపోయినా. ఇది మంచిదే కదా మాట. అత్త కోడళ్ళు ఇద్దరు స్త్రీలే, కానీ ఇద్దరికి ఎప్పుడు ఓపిక ఉండదు. ఎట్లా ఉంటుంది చూడు. అది మనుషుల యొక్క మరి సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులు అవి. హల్లెలూయా. కానీ ఈ దినము నిజంగా ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంచినోనికే ఓపిక ఉంటుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చెప్పండి, ఎవరికి ఓపిక ఉంటుంది? దేవుని మీద విశ్వాసం ఉంచినోనికి ఏముంటుంది? ఓపిక ఉంటుంది. విశ్వాసంలో ఉన్న క్రియ ఏంటిదంటే సహనం. హల్లెలూయా. విశ్వాసంలో ఏమున్నదట? పేతురు పత్రికలో చెప్పినట్టు సహనం అనేది ఉన్నది, ఓర్పు అనేది ఉంది. విశ్వాస క్రియ అది. హల్లెలూయా. అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచే వాళ్ళట కలవరపడరు. హల్లెలూయా. అంటే దుఃఖపడరు. కొందరికి వెంటనే దుఃఖం వస్తుంది, సాటుకో ఏడుస్తారు, మాటుకో ఏడుస్తారు. హల్లెలూయా. ఇంకా కొందరైతే పబ్లిక్లోనే ఏడుస్తారు, ఏడవగానే అన్ని పనులు అయిపోయినట్టు. హల్లెలూయా. ఏడ్చే వాళ్ళు ఫెయిల్ అయినట్టే, ఏడ్చే వాళ్ళు ఓడిపోయినట్టే. హల్లెలూయా. విశ్వాసం ఉంచేవాడట దేవునిలో ఎప్పటికీ కలవర పడడు అని యెషయా గ్రంథంలో మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆమేన్. అమ్మ మీకు అర్థమవుతుందా? నలుగురు వచ్చి నన్ను తిట్టిపోయారని ఏడాడు వాడు, వాళ్ళు నన్ను మోసం చేసిరని ఏడవాడు వాడు. వానికి గురి, వాని విశ్వాసం, వాని చూపు ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. అబ్బా నా దేవునికి తెలకుండా నా జీవితంలో ఏది జరగదని నమ్ముతాడు వాడు. ఆమేన్. గిట్ట ఎట్లా జరిగాయి, ఇట్లెందుకు అవుతుంది అన్నాడు, ఎన్నడూ కూడా బాధపడ్డాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ దినం ఈ మాటలు వినడానికి. కాబట్టి మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్మని సహాయం ఎంతో అవసరం. ఆమేన్. యేసు ప్రభువుకి తెలుసు మనుషుల యొక్క వీక్ పాయింట్స్. డబ్బును చూపించగానే లొంగిపోతారు, ఆస్తిపాస్తులు చూడగానే లొంగిపోతారు, భయపెట్టగానే లొంగిపోతారు, తినుడు తాగుడు దగ్గర లొంగిపోతారు, స్త్రీల దగ్గర లొంగిపోతారండి. దేవునికి ఏం తెలుసు? ముందే అన్ని తెలుసు. కాబట్టి ఆయన ఎక్కువ పరిశుద్ధాత్ముని మీదనే ఆధారపడ్డాడు. అందుకే కార్యం జరగకముందు ప్రార్థన చేసిండు, కార్యం జరిగినాక కూడా ప్రార్థనలోనే గడిపిండు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కువ ఏం చేసిండు అని ఆలోచిస్తే స్వస్థతలు కాదు, ఇంకేం కాదు. ఏం చేసిండు? ప్రార్థన. ఆమేన్.
పక్కలకు చెప్పండి, యేసు ప్రభు ఎక్కువగా ప్రార్థన చేసిండు. ఆమెన్. ప్రార్థన చేయడం అంటే ఏంటిదో తెలుసా? లే ప్రార్థన చేయడం అంటే అయ్యా నాతోని కాదుగా, నా శక్తి చాలదు, నాకు నీ సహాయము అవసరము అని దేవునితో మొరపెట్టుకోవడమే ప్రార్థన. ఆమెన్. ఇది నాతోని కాదయ్యా, నీ ఉంటేనే అవుతుందయ్యా అని చెప్పేదే ప్రార్థన. ఆమెన్. ఈ విధంగా ఎవరైతే దేవుని మీద, పరిశుద్ధాత్ముని మీద ఆధారపడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు గొప్ప విజయాలు చూస్తూ ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో సంఘము ఏ విషయంలో ఎదగాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడటంలో. ఆమెన్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 5వ వచనంలో అదే చూస్తున్నాం. నరులను ఆశ్రయించి, మనుషులను ఆశ్రయిస్తారు, డాక్టర్ల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, కష్టం వస్తే బ్రతిమలాడతాం. వెళ్ళడం చెడ్డదనట్లేదు, కానీ అన్నిటికంటే ముందు ఎవరిని ఆశ్రయించాలి? మనం దేవుని దగ్గర రావాలా. సత్యంగా అన్నిటికంటే ముందు ఎవరి దగ్గర రావాలా? మనం దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నీకు ఎవరు మేలు చేయాలో రైట్ పీపుల్ని నీ దగ్గరకు పంపిస్తాడు. నిజంగా నీకు మేలు చేసే వ్యక్తులనే నీకు నీ దగ్గరికి, నీ ఇంటికి పంపిస్తాడు. హల్లెలూయా. సురేష్కి అర్థమవుతుందా? ముందు ఎవరిని ఆశ్రయించాలా? షాప్ మీద డిపెండ్ కావాలా? కష్టం చేసుకునే దాని మీద డిపెండ్ కావాలా? దేని మీద డిపెండ్ కావాలా? మనం దేవుని మీద డిపెండ్ కావాలా. ఆమెన్. దేవుని మీద డిపెండ్ అయ్యేవాడట ఈ విధంగా చెట్టులాగా ఉంటాడట. వీని వేర్లు ఎక్కడుంటాయట? భూమి లోపల, అంటే అండర్ గ్రౌండ్ రివర్. ఆమెన్. భూమిలో ఉన్న నది జలాలు, భూమిలో ఉన్న జలాలను వాడు వాడుకుంటాడు. అనగా పరిశుద్ధాత్ముడు, రహస్యంగా ఉన్న పరిశుద్ధాత్ముని వాడుకునే క్రైస్తవుడు ఏమవుతాడట? పచ్చగా ఉండి ఫలిస్తాడు. ఆమెన్. ఒకవేళ మనం కనుక ఈ సంఘము, ఆమెన్, ఇప్పుడు కూడా ఈ సేవకుడు, మనకంటే ముందున్న సేవకులు ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు ఉండి అనారోగ్య పాలవుతున్నారు. అందరం కూడా గతించాల్సిందే. ఆమెన్. ఏదో ఒక దినమున. కానీ దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ మనం సగం పని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆమెన్. భూమి మీదకి దేవుడు నేను ఎందుకు పంపించినాడో ఆ పనిని నువ్వేం చేయాలా? పూర్తిగా చేయాలా. వాల్సన్, నేనెందుకు దేవుడు ఈ దినం మీ మాటలు వినడానికి కృప చూపుతున్నాడో నువ్వు తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవించినట్లయితేనే నీవు మరి జీవము కలిగినటువంటి పరిశుద్ధ పట్టణంలో, అనగా దేవుని సంఘంలో పాలు భాగస్తులు అవుతావు. ఇప్పుడు మీ ముఖాల మీద మీరే చెప్పుకోండి, ఎంతమంది దయమనమ్మా, ఎంతమంది ఈ విధంగా మరి జీవిస్తున్నారు? హల్లెలూయా. ఎంతమంది ఈ విధంగా దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నారు? ఇక్కడున్న మీరు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మీరు కూడా ఆ లోకంలో ఉన్న సంఘంలో ఉన్నట్టే. ఆమెన్. మరి ఇక్కడికి వచ్చి లాభం లేదు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తాం. ఇక్కడ ఇనేటి మంచి విని ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్ని చెడ్డే చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కొందరు చర్చిలో కూడా చేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. కాబట్టి జ్ఞానము చాలా అవసరం మనకి. ఆమెన్. మనకేం అవసరమో? దేవుని జ్ఞానం అవసరం. కాబట్టి శాపగ్రస్తులం అవుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది శాపము? దేవుని దగ్గర నుంచే మనకి శాపము వస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? శాపం వస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను శపించేది ఏదో కాదు, నీ క్రియలే. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టమైన పని చేస్తే నీవు దీవించబడతావు. మరి దేవునికి ఇష్టం లేని పని చేసి మనుషుల మీద ఆధారపడితే నీవు శాపగ్రస్తుడు అవుతావు. హల్లెలూయా. దయ్యం శపించిందా? దేవుడా శపించేది? దేవుడు. క్రైస్తవులకు తెలియాలి ఈ మాట. మొట్టమొదటిగా శపించింది దేవుడే, చివరిగా శపించేది కూడా దేవుడే. ఇశ్రాయేలులు దేవుని మాట విననప్పుడు ఇశ్రాయేలులందరినీ శపించింది కూడా ఎవరు? దేవుడే. మనుషులను శపించే అధికారం ఎవరికి ఉన్నది? దేవునికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. 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 కాబట్టి ఈ సమయంలో మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ 3 అధ్యాయాలు చదువుకుందాం. అవి చదువుకొని మనం నిజంగా అవి ఫాలో అవుతున్నామో లేదో చెక్ చేసుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఆ 3 అధ్యాయాలు చదివితే చాలు. రైస్లో ఉడికిందో లేదో ఒక్క మెతుకు తీస్తే తెలిసినట్టు ఆ 3 అధ్యాయాలు చదివితే మీలో కొంతమందికి ఆ 3 అధ్యాయాలు ముందే తెలిసిపోయి ఉంటాయి. ఆమెన్. ఈరోజు చదువుదాం. చదివి అద్దంలో మనమే చూసుకుందాం. హల్లెలూయా. మనం మనుషులకు అద్దం పెడితే చాలు, వాళ్ళు చూసుకుంటారు. అరే నాకు మైలు ఉందనుకుంటారు, తొలగించుకుంటారు. ఆమెన్.
ఒరే నీకు మైలుంది, నువ్వు పాపివి, నువ్వు అది ఇది అని అనాల్సిన పని లేదు. వాళ్ళ ముఖం ముందు అద్దం తీసుకెళ్తే చాలు. అద్దం అంటే ఏంటిది ఇక్కడ? వాక్యం. ఆమెన్. వాక్యం తీసుకెళ్ళాల కదమ్మా. ఏం తీసుకెళ్ళాలమ్మా? నిద్రపోతున్నామ్మా. నేను నిద్రపోతున్నా సార్ ఎట్లా చెప్తా అడిగితే అంటవా? హల్లెలూయా. ఎందుకు ఇంత మిమ్మల్ని నిద్ర శోధిస్తూ ఉన్నది? ఇవి చాలా విలువైనవి. మనం ఏదో గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప బాబేల్లాగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పరిశుద్ధ యెరూషలేం లాగా ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో 6వ వచనం చదువుతున్నాను. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూముల యందును నివసించును. శాపం అంటే ఇది. శాపం అంటే ఎండిపోవడం, శాపం అంటే ఫలములు లేకపోవడం, శాపం అంటే ఒంటరిగా అయిపోవడం. హల్లెలూయా. వింటున్నారా? ఉన్నారా ఇక్కడ శాపం తెచ్చుకునేటోళ్ళు? చర్చికి వచ్చి వాక్యం విని దాని ప్రకారంగా జీవించని వాళ్ళందరూ ఏమవుతున్నారంట? శాపగ్రస్తులు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ శాపగ్రస్తులు? ఒకసారి చేతెత్తండి. ఏం లేదు, ఇంట్లో దాపరికం ఏం లేదు. మీరు వాక్యం విని దాని ప్రకారంగా మీరు జరిగించకపోతే ఏమైపోతున్నాం మనం? ఇంకా ఏమన్నా ఉన్నదా? చేతెత్తిన ఎత్తకున్నా మీ మొహాలలో తెలుస్తలేదా? చర్చిలో వినేది ఒకటి, ఇంటికి పోయి చేసేది ఒకటి అయితే మనం ఎట్లుంటాం? శాపగ్రస్తులం అవుతాం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది శాపం? దేవుని దగ్గరికి వెళ్ళనే వచ్చింది. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. హల్లెలూయా. బిలాము శపించుదామని ఇశ్రాయేళ్ల మీదకి పోతే కూడా దేవుడు ఆయనకు ఆజ్ఞాపియలే శపించడానికి. శాపం అనేది దేవుడే శపిస్తాడు. అందుకే మనం శపించొద్దు అన్నాడు దేవుడు. దేవుడు శపిస్తాడు మన పక్షంగా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం 8వ వచనం, 7వ వచనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. పక్కలకు చెప్పండి, నిద్ర లేపి చెప్పండి, అందరు చెప్పండి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఎంతమంది నమ్ముకున్నారు ఇక్కడ దేవుణ్ణి? చర్చిలో ఉన్నంత మాత్రం నమ్ముకున్న వాళ్ళని నేను నమ్మను. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ధన్యుడు అంటే వాడికి అప్పు సమస్య ఉండదు. ధన్యుడు అంటే వాడికి రోగం ఉండదు. ధన్యుడు అంటే వానికి ఏది కూడా అసాధ్యంగా ఉండదు. ఆమెన్. కష్టాలు వస్తాయి కానీ జయం కూడా వస్తుంది. హల్లెలూయా. యుద్ధం నుంచి పారిపోయినోడికి ఎన్నడైనా విజయం వస్తుందా? విజయం వస్తుందా? యుద్ధం నుంచి పారిపోతే సమస్య నుంచి ఎదుర్కోవాలా, సమస్యను పోరాడాలా, దేవుని సహాయం అడగాల. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏ యుద్ధము గెలవలేము. హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ సహాయము నీకు నాకు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పండి. చేతి చెప్పండి. బ్రదర్స్, సిస్టర్స్ అందరు చెప్పండి. పరిశుద్ధాత్మ సహాయము నాకు నీకు ఎంతో అవసరమని చెప్పండి. మనకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమో. మనం ఏం చేయలేము ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు లేకుండా. చెప్పండి, పరిశుద్ధాత్ముడు లేకుండా ఏం చేయలేవు. కనీసం నీవు ఉద్యోగంకి వెళ్ళలేవు, కనీసం నీ పని చేసుకోలేవు, నీవు నీ పిల్లల్ని చదివించలేవు, కనీసం తిండి కూడా పెట్టలేవు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వలననే మనకు మేలు జరుగుతున్నది. యెహోవాను నమ్ముకుంటేనే నీవు ధన్యుడు. ఆమెన్. యెహోవా అంటే జీవం కలిగిన దేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతాం మనం? దేవుని దగ్గరికి. ఆయన ఆశ్రయం అట. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? కడుపులో ఆకలిస్తుందా? దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుతున్నది, నేను చూస్తున్నాను. కాబట్టి ఈ మాటలు ఖచ్చితంగా నేర్పించాలి నేను సేవకునిగా. హల్లెలూయా. ఈ దినం తెలిసిపోతుంది మనం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామో, శరీరానుసారంగా ప్రాణబంధకములో ఉండి నడుచుకుంటున్నామో. ఆత్మానుసారంగా నడుచుకుని వాడు ఎవరికి కూడా కంట్రోల్ చేయలేడు వాడిని. ఆమెన్. అనాయింటింగ్ ఉన్న వాళ్ళు, అభిషేకంలో ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆమెన్. పక్కలకు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వారిని ఎవడు ఆపలేడని చెప్పండి. ఆమెన్.
ఎవరన్నా ఆపాలంటే అది నీ అజ్ఞానం తప్ప ఇంకేం ఆపలేదు. నేను నీ ఇగ్నోరెన్స్ తప్ప నిన్ను ఏది కూడా నిన్ను ఆపలేదు. అభిషేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు సహితము దయ్యం చేత మోసపోతారు. హల్లెలూయా. ఈ దినము సంఘం ఆ విధంగా మోసపోతున్నది. ఇదేదో డ్రామా నడుస్తున్నది, రేపు కూడా బ్రతుకుతాం, పిల్లల్ని కంటాం, బ్రతుకుతాం, హాయిగా జీవిస్తాం అనుకుంటారు. కానీ ఏ క్షణంన ఏమవుతుంది ఎవడికి తెలియదు. ఇది మర్చిపోతున్నాం మనం. నేను 20 ఏళ్ళు బ్రతుకుతాను బిందాసులు ఉంటున్నారు. సచ్చేదాకా సంపాదిస్తున్నాడు, సంపాదించింది ఎవడు తింటాడో కూడా తెలియదు. చచ్చిపోయేదాకా కష్టపడి జీవిస్తున్నారు, ప్రార్థనకు దేవుని దగ్గరికి రారు. ఆ మైండ్ సెట్ పోవాలా మనకి. ఆమెన్. కష్టపడి ఎవడికో ఒకటి చేతులు వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ దినం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడే మనకు ఆశ్రయం. ఆమెన్. హల్లెలూయా. సంఘానికి ఇది తెలియడం నాకు ఇష్టం లేదు, తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటిది? దయ్యం ఏం చేస్తుంది? ఈ మనిషిని మంచిగా దేవుని దూతలాగానే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు. ఆమెన్. దయ్యంలాగా నీ దగ్గరికి వస్తే ఏయ్ చీపో అంటావా? కానీ అది దేవుని బిడ్డలాగా నీ దగ్గరికి వస్తే లోపల ఈర్ష్య పెట్టుకొని నీ దగ్గరికి వస్తాడు దేవుని బిడ్డ. లోపల అసమాధానం పెట్టుకొని నీ దగ్గరికి వస్తాడు దేవుని బిడ్డ. లోపల ఏమున్నది? దయ్యం ఉంది. కానీ నీకు తెలియదు. శారమ్మ, నీకు ఏంది? ఏం వింటున్నారని తలూపుతున్నారు నిద్రపోతులు. హల్లెలూయా. ఇక్కడ వినండి అందరూ కూడా. ఈ దయ్యం ఎట్లా వస్తుందంటే 90%, 99% వెలుగు దూతలాగానే వస్తుంది, దేవుడిలాగానే ఉంటుంది. ఆ సేవకుడు దేవుని ఆత్మచేత వాక్యం చెప్తున్నాడో దయ్యం ఆత్మచేత వాక్యం చెప్తున్నాడో కూడా మనకు తెలియదు. కనీసం సంఘానికి అది బోధించేది దయ్యమో దేవుడో తెలియాలా. ఆమెన్. మీకు తెలియాలంటే వాక్యం మీలో ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. వాక్యం మీలో ఉండాలా. చిన్నప్పుడు మాకు తెలియక బంగారం కలర్లో ఏది రోడ్డు మీద దొరికినా బంగారం దొరికిందని పాకెట్లో పెట్టుకొని వచ్చేటోని. కానీ ఒకరోజు మా ఫ్రెండ్ స్కూల్లో చెప్పిండు, అరే బంగారం అయితే గోడకు రాకి చూడాలరా అని అన్నాడు. గోడకు రాకితే తెల్లగా అయిందనుకో అది డూప్లికేట్ బంగారము, తెల్లగా కాలేదంటే ఒరిజినల్ బంగారం అన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేను రోడ్ల మీద ఏది కనబడుతుంది తీసుకోవట్లే. హల్లెలూయా. ముందు నాకేమున్నది? నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మనకు వాక్య జ్ఞానం ఉంటే అది దయ్యమో అది దేవుడో తెలుస్తుంది. ఆమెన్. హల్లెలూయా. అది దేవుడని తెలిసిన తర్వాత కూడా మీరు మీ ఇళ్ళల్లో వండుకున్నారంటే సతకంగా అక్కడ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా మనము ఇళ్ళల్లో వండుకున్నామంటే మనం చేసిందంతా సిల్లివడ్డ సంచులలో జమ చేసుకున్నట్టే ఉంటుంది. ఇక మన బ్రతుకు ఏమి లాభం ఉండదు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సాతానుడు ఎట్లా వస్తాడు మన దగ్గరికి? తీయటి మాటలతో వస్తాడు. ఆమెన్. కమ్మటి మాటలతో వస్తాడు. అసలు మనకు డౌట్ కూడా రాదు, అబ్బా దేవుడు లెక్క వచ్చింది అంటాం, కానీ అసలు వాడు దయ్యం. ఆమెన్. హల్లెలూయా. ఒక కప్ప కథ చెప్పారు నాకు చిన్నప్పుడు. 2000 సంవత్సరంలో మా స్కూల్లో మరి యాక్స్ మెసెంజర్స్ అనే వాళ్ళు మీటింగ్ పెట్టారు 2000 సంవత్సరంలో. 1999లో 2000 సంవత్సరంలో మీటింగ్ పెడితే అందులో ప్రవీణ్ గారు, నవీన్ గారు అని వాళ్ళు చాలా ఉపవాసం ఉండి ఆ ప్రార్థన మీటింగ్ పెట్టారు. చిన్న పిల్లని నేను అప్పుడు. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు 8th 9th క్లాస్ ఆ టైంలో. అప్పుడు ఒక కథ చెప్పారు. ఏంటంటే ఒక కప్పను ఒక వ్యక్తి వంట చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే కప్పలు తినే దేశంకి పోయి కప్పలు తిందామని ట్రై చేస్తే ఆయనకి ఎట్లా వండాలో తెలక వేడి నీళ్ళు పెట్టి ఉడకబెడదామని పానమున్న కప్పను వేడి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? అది చంగన దుంకేస్తుంది బయటకు. కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడంటే ఒక ఆయన, పక్కింటి ఆయన. ఈయన కిచెన్లో కప్పను వేడి నీళ్ళలో వేయగానే అది దుంకితే మళ్ళీ మొదటి డోర్ దాకా పోతుందట. పోతున్నాడు, డోర్ దగ్గర పట్టుకొని వస్తున్నాడు, మళ్ళీ వేస్తున్నాడు. ఈయనేంది అక్కడ పోతున్నాడు, తెస్తున్నాడు, ఏందో అడుగుదామని పక్కింటి ఆయన వస్తే, నేను కప్పలు ఈరోజు వండుకొని తిని చూద్దాం అనుకుంటున్నా అంటే, అయ్యో అట్లా కాదు, ముందు చల్లటి నీళ్ళు పెట్టమన్నాడట పొయ్యి మీద.
ఏం పెట్టాలా? చల్లటి నీళ్ళు. అప్పుడు కప్పు ఏం చేస్తుంది? హాయిగా ఉంటుంది, బాసనలోనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన అన్నాడంట, కొద్దిసేపు అయింది కదా, ఇప్పుడు మెల్లగా మంట చిన్నగా చాలు చేయన్నాడట. మంట ఏమైంది? చిన్నగా 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 స్టార్ట్ చేసి ఒక సమయం వచ్చేసిందిగా, ఒక్కటిసారి శాచురేషన్ టైం అయిపోయింది. మరి బాయిలింగ్ పాయింట్ కూడా దాటిపోయింది, ఉడకడం నీళ్లు స్టార్ట్ అయింది. నీళ్ళు ఉడికేసరికి కప్ప కూడా ఏమైపోయింది? మత్తెక్కినట్టు సాత కాకుండా అయిపోయి బాసనలోకి వెళ్ళి దుంక రాకుండా అయిపోయింది. హల్లెలూయా. దయ్యం కూడా మొదట ఎట్లా చాలవుతుందట? ఏగి చిన్నదానికి ఏమున్నది? కయ్యాల ఆడనో లోళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడనో లోళ్ళు ఉన్నారు, ఓళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు చేర్చుకోయేటోళ్ళు. మెల్లగా 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 ఏం చేస్తుంది? నిన్ను ఉడికిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక్కటిసారి గరం నీళ్ళల్లో పెట్టినందుకు అదేమైంది? బయటకు దుంకింది. ఒక్కటిసారి మీ దగ్గరికి దయ్యం లాగస్తే మీరు ఏం చేస్తారు? ఇది దయ్యం అని ఏర్పాటు చేస్తారు. ఆమెన్. దయ్యం అని తెలిసినాక ఒప్పుకుంటారా? చెప్తే చెప్పండి. ఎవడన్నా మిమ్మల్ని మోసం చేయాలంటే వాడు ముందు మిమ్మల్ని నమ్మించాలని వద్దా? నమ్మకం ఉన్న దగ్గరనే మోసం అవుతారు కదా. హల్లెలూయా. సో దయ్యం కూడా ఏం చేస్తుంది? పాల్సన్ గారు మొట్టమొదటి ఏం చేస్తుంది? నీకు కూడా తెలియదు నువ్వు ఉడుకుతున్నావని. ఆమెన్. దయ్యం నిన్ను ఉడకబెట్టి చంపుకొని తిందామని ట్రై చేస్తుందని నీకు కూడా తెలియదు. హల్లెలూయా. చేతులెత్తండి, నిద్రన్న పోతుంది. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా మనము మోసపోవద్దు. సాతానునికి మనం ఎప్పుడు కూడా మోసపోవద్దు. హల్లెలూయా. ఎవరు మోసపోరు అంటే యేసు ప్రభువు వలె ఎప్పుడు కూడా మరి ఏమంటారు? మెలకువతో ఉన్నవాళ్ళు. ఆమెన్. ఎప్పుడు మెలకువతో ఉండాలా. యేసు ప్రభువుకి తెలుసు మనుషులు ఎక్కడ పడిపోతారో, కాబట్టి అక్కడక్కడ మెలకువతో ఉన్నాడు. ఎప్పుడు దొంగ వస్తాడో కూడా దేవునికి తెలుసు, కాబట్టి ఆయన ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు కానీ ఉట్టిగా ఉన్నాడా? లేడు. చాలా చోట్ల ఆయనకు అన్నం తినడానికి కూడా, భోజనం చేయడానికి కూడా టైం దొరకలేదంట యేసు ప్రభుకి. ఆమెన్. మార్కు సువార్తలో చూస్తున్నాం, మత్తయి సువార్తలో చూస్తున్నాం, ఆయనకి ఏం దొరకలేదట? భోజనం చేయడానికి టైం దొరకలేదట, కానీ ప్రార్థన చేయడానికి టైం వెతుక్కున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మందికి ఆహారం పెట్టిండు 2 రొట్టెలు 5 చేపలతోని. ఏం చేసిండు? 2 చేపలు 5 రొట్టెలతో ఏం చేసిండు? 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఎగిరి దుంకిండా పెద్ద అద్భుతం జరిగిందని. అది జరగగానే నెక్స్ట్ మినిటే ఆయన ఏం చేసిండు? కొండకు వెళ్ళి ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడున్న వాళ్ళం ఎట్లున్నాం మరి? ఈరోజు మనము మరి దేవునిలో ఉన్నామో లేదో చూసుకోవాలా. హల్లెలూయా. సాత్విక్, మీరు చేసే పనులను బట్టి నాకు ఆ ఫ్లో కూడా పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. అక్కడ చూడండి 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమెన్. హల్లెలూయా. ఏం విన్నాము ఇప్పుడు? సత్యగంగవ్వ చెప్తుంది, శారమ్మ చెప్తుంది, దయమనమ్మ చెప్తుంది. ఏం విన్నాం? ఎండాకాలంలో కూడా అది పచ్చగా ఉంటుంది. అటు ఎట్లుంటుంది? అది భూమిలో ఉన్నటువంటి రహస్యంగా ఉన్న జలాన్ని అది తాగుతూ ఉంటుంది. ఆమెన్. అండర్ గ్రౌండ్ రివర్. హల్లెలూయా. భూమిలో ఏమున్నాయి? మీరు అందరిగా ఈడ కనిపించే చెట్లన్నిటికీ నీళ్ళు పోతేనే బతుకుతున్నాయి. అవి భూమిలో ఏమున్నాయి? చెట్టుకు నీళ్ళు పోయాలా బతుకుతుంది అంటారు, కానీ కనిపించే చెట్లన్నిటికీ పోతున్నాం మనం, అయినా అవి ఎట్లా బ్రతుకుతున్నాయి? భూమిలో ఏమున్నాయి? నీళ్ళున్నాయి. హల్లెలూయా. ఒక చెట్టు నీళ్లు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ నీళ్ళ వల్లే పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకోకపోతే మనం కూడా ఏమైపోతాం? హల్లెలూయా. అర్థమవుతుందా? చెట్టుకు నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మనకు దేవుడు అంతా ఇంపార్టెంట్. హల్లెలూయా. పక్కలకు చెప్తారా? యాస్టక్ వస్తుందా? నేను నిద్రపోయినా ఏమైనానేమని చెప్పండి.
ఏం చెప్పిండేమో, నేను నిద్రపోయిన జర్రేమనుకోకు, నేను వినలేదు. నేను నమ్ముతున్నాను దేవుడు ఇక్కడ ఉన్నాడని. ఎందుకంటే ఇంతమంది నిద్రపోతున్నారంటే మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమెన్. నిద్రపోతున్న వాళ్ళందరిని ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఎట్లుండాలంట? దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉండాలా. ఆమెన్, హల్లెలూయా. ఈ ఆధారపడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మంచి స్థితిలో దేవుని సంఘంలో ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మరి ప్రతిదీ దేవుడు అని అనుకోవద్దు. దయ్యం కూడా దేవుని వేషంలో, అనగా వెలుగుదూత వేషంలో వస్తుంది. మరి ఎవరన్నా దేవుని సన్నిధిలో మరి మోసపోతున్నట్టుగా మీరు అనిపిస్తే ఈ దినం మీ కొరకు దేవుడు మరి మంచి విడుదలనిచ్చునుగాక. ఆమెన్. ఈరోజు మీరందరూ విడుదల పొందాలా. మోసపోవద్దు, ఎక్కడ కూడా మోసపోవద్దు. కొంతమంది ఉన్నారు, నేను ఎల్లకాలం భూమి మీద బతకదలిగి వచ్చినా అని అనుకుంటారు. కానీ ఎప్పుడు దేవుడు వాళ్ళని పిలుస్తాడో ఎవరికి తెలియదు. మనం సమాధులకు ఎప్పుడు వెళ్తాం మనకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను సంఘంతోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సంఘమే ఇక్కడ మరి ఉంటున్నది. కాబట్టి మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి సువార్త తీసుకుందాం. ఏడవ అధ్యాయం తీసుకుందాం. ఇక్కడ 24వ వచనం నుంచి చదువుదామా? 24 నుంచి 27 వరకు. ఇక్కడ 2 జీవితాలు. హలో, హల్లెలూయా. ఉన్నారా లేరా? ఎందుకు ఈరోజు ఇంత సప్పకున్నది సంఘం అంతా? వచ్చారుగా లేరు? అన్నం తినొచ్చిర్రా? అందరు ఉపాసంలో వచ్చిర్రా? హల్లెలూయా. ఇందాక మనం ఇక్కడ ఒక సంఘాన్ని చూసినాం, పరిశుద్ధమైన సంఘం. ఆమెన్. ఇక్కడ ఇంకొక సంఘాన్ని చూస్తున్నాం, మనుషుల చేత కట్టబడిన సంఘం అని. ఒకటి ఆత్మీయ స్థితిలో ఉన్న సంఘం, ఆత్మీయ స్థితిలో ఉన్న మనిషి. ఒకడు శరీరంలో ఉన్న మనిషి. ఈ లోకంలో అందరు చేసే పనులు చేస్తాడు అన్నట్టు. ఈయన దేవుడు చెప్పిన పనులే చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మనిషి. ఆమేన్. ఇక్కడ కూడా ఒక మనిషి. హల్లెలూయా. ఇద్దరు. ఇందులో నీవెవరో పరీక్షించుకోవాలా. ఈ వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు. మంచిగా వినండి. చర్చికి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, చెవులతో విన్న దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడు. ఆమెన్. ఈ మొట్టమొదటి పరిశుద్ధమైనటువంటి పట్టణము, దేవుని సంఘములో దేవుని యొక్క బిడ్డలు ఎట్లా ఉంటున్నారంటే, దేవుని సంఘంలో వాక్యము వింటున్నారు, వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు. ఓకే. వీళ్ళు ఉన్నారు. వీడు కూడా చర్చికి వస్తున్నాడు. వీడు కూడా వాక్యము వింటున్నాడు. వీడు విన్నాడు కదా, తను కూడా వింటున్నాడు. ఆమెన్. విన్నాడు కానీ చెప్పినట్టు నడుచుకోవట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ఒకటే సంఘం, ఇద్దరిది మన ఊరే. ఆమెన్. ఇద్దరిది ఇదే చర్చి. ఈ 2 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూడండి, మీరేనా?
ఇక్కడ ఉన్న వాళ్ళంటే మీరేనా? మీ దాకా వచ్చిందా? ఒకడు వాక్యం వింటున్నాడు, చెవులతో వింటున్నాడు, హృదయంలో దాచిపెట్టుకుంటున్నాడు, దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడు. ఒకడు చర్చికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. సేమ్ వీడు విన్నాడు. వాక్యం వినేటోళ్ళ బయట ఉన్నోళ్ళ, చర్చికి వస్తోళ్ళ? అంటే ఇద్దరు దేవుని నమ్మినోళ్ళే. ఓకే, దేవుని నమ్మినోళ్ళ గురించి చెప్తున్నాడు. మరి మీరు ఈ దినం వచ్చినందుకు నేర్చుకోగల, ఎదగాల. ఆమెన్. వీడు వింటున్నాడు, ఏం తేడా లేదు. వీడు అదే చర్చి. ఏం చర్చి? మన 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 సంఘ బ్యానర్ ఏంటిది చెప్పండి? ఫెలోషిప్. ఓకే, జీసస్ మీట్స్ ఫెలోషిప్. చూడ్డానికి దేవుడు ఏర్పాటు చేసిన సంఘమే అయినప్పటికీ ఈ సంఘంలో ఎట్లుంటున్నారని చెప్తున్నాడు దేవుడు. ఒకడు వాక్యం విని భయపడి, దేవుడికి భయపడి ఇంటికి వెళ్ళినా, ఎక్కడున్నా, బురదలున్నా, పెంటలున్నా, గుంతలున్నా, రోగంలో ఉన్నా, అప్పులో ఉన్నా, ఎట్లా ఉన్నా వాడు వాక్యమే నెరవేరుస్తున్నాడు. ఏం చెప్పిండు అది చేస్తున్నాడు. ఒకడు ఈ రకం. ఈరోజు నువ్వు ఈ రకం అయితే నువ్వు ధన్యుడవి. ఆమెన్. గుడ్డిగానే పోకండి. ఇంకొకడు ఉన్నాడు, వీడు వస్తాడు, ఇదే చెవులతో వింటాడు, ఇదే పాస్టర్ చెప్తాడు, అదే వాక్యం వింటాడు, అంతా తల ఊపుతాడు, కానీ విన్నదాని ప్రకారంగా నడుచుకోడు. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడట. ఆమెన్. ఇప్పుడు ఇండ్లు కట్టుదాం. ఈ ఇద్దరికి ఏమున్నాయట? ఇండ్లు కట్టుకుంటున్నారు. హల్లెలూయా. వాక్యం విని దాని ప్రకారంగా నడిచిన వీడు, వాక్యం విని దాని ప్రకారంగా నడువని వాని సంగతి ఎట్లుందో మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నోని ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నట? బండ మీద కట్టుకుంటున్నాడు. ఆమెన్. విని దాని ప్రకారం చేసిన వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయట? బండ మీద, అంటే గట్టి పునాది. సత్యకంగా వాక్యం చెప్పినట్టు వినేటోళ్ళ జీవితాలు ఎట్లుంటాయట? గట్టి పునాది మీద ఉంటాయి. మీకు అర్థమవుతుందా మీ పునాది ఏడుందో? ఇంటికి పోయినాక మళ్ళీ అన్ని అవే మాటలు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రేరేపణ వస్తాయి, దయ్యాలు ప్రేరేపిస్తాయి, కానీ మనం ప్రేరేపించబడద్దు. ప్రభువు యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని కంట్రోల్లో మనం ఉండాలా. ఆమెన్. నేను చేస్తూనే మీకు చెప్తున్నాను, కంట్రోల్ తప్పే ఛాన్సెస్ ఎన్నో ఉంటాయి, కానీ అవన్నిటిని జయించాల మనం. వారం వారం మనలో మంచి మార్పు ఉండాలా. హల్లెలూయా. మనం వినుకుంటా ఇదే చర్చికి వచ్చి ఇదే వాక్యం విని మనం వినుకుంటా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చేయకపోతే మనమట ఎక్కడ కట్టుకుంటామట? సేమ్ ఇల్లు ఎక్కడ కట్టుకుంటామట? ఇసుక మీద కట్టుకుంటాం. హల్లెలూయా. ఇది బండ మీద కట్టుకుంటున్నాం, ఇది ఇసుక మీద కట్టుకుంటున్నాం. చూడండి ఎంత తేడా ఉన్నదో. అందుకే వాక్యం వినేటోడి జీవితం ఒకలాగా ఉంటుంది, వాక్యంలో కట్టుకొని జీవితము ఇంకోలాగా ఉంటుంది. హల్లెలూయా. సో వాక్యం వినే వాళ్ళందరూ కూడా నాకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమో, పరిశుద్ధాత్మ లేకపోతే నేను కయ్యలాడతా, మరి అందరిలాగా నాకు కూడా కోపం వస్తుంది, అప్పుడు నేను కంట్రోల్ కావాలంటే నాకు ఎవరు కావాలా? పరిశుద్ధాత్ముడు కావాలా. ఆమెన్. ఎంతమంది అడుగుతారు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలని? హల్లెలూయా. ఆ 3 అధ్యాయాలు మనం వచ్చే వారం చదువుకుందాం, ఎందుకంటే సమయము ఇక్కడనే గతించిపోయినది. హల్లెలూయా. మనం ఇప్పుడు బల్లాలోకి వెళ్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం. ఆయన రొట్టెని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నామంటే యోగ్యమైన స్థితిలో తీసుకోవాలా. హల్లెలూయా. మంచి స్థితిలో తీసుకోవాలా. హల్లెలూయా. అందరినీ ప్రేమించే స్థితిలో మనము బల్లాలో పాలు పొందాలా. ఆమెన్. కొందరు అతి పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు బల్లలో పాలు పొందరు. నన్ను నేను పవిత్రీకరణ చేసుకోలేదు, నేను ఒక రోజు ఉపవాసం ఉంటా, ఎవరి పద్ధతులు వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిదే. బల్లలో అది దేవుడిచ్చిన సంస్కారం, దాంట్లో పాలు పొందడంలో తప్పేమీ లేదు. మా సంఘంలోనే బల్ల తీసుకుంటాను, ఈ సంఘంలోనే బల్ల తీసుకుంటాను, నేను ఎక్కడ తీసుకోను. ఆకలైనప్పుడు మా ఇంటికి వచ్చి నేను తింటా అన్నట్టుంది పొరుగురు అయితే.
హల్లెలూయా. వాడు బయటకు అయితే ఎక్కడంటే అక్కడ తినడా? మా ఇంట్లో వండింది అది తింటా అన్నట్టున్నది. మా ఇంట్లో వంట చేసింది అది తింటా అంటే సస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం అంత మట్టుకు అక్కడ సహవాసంలో ఉంటున్నాం కాబట్టి ఆ సంఘంలో నేను ఈరోజు వచ్చినా మీతో సహవాసం చేసినా అని గుర్తుగా బల్ల తీసుకోవాలా. ఆమెన్. నీవు నీ సంఘంలో కూడా నీవు వేరే సంఘస్థుడు అయితే అక్కడ కూడా నీవు సంఘ సభ్యుడు సహవాసంలో ఉంటున్నావని గుర్తుగా నీవు దేవుని శరీరంగా ఎంచబడుతున్నావు కాబట్టి నీవు బల్ల తీసుకోవాలా. ఆమెన్. కొందరు ముచ్చరు, అదేదో అపవిత్రమైంది. మీరు కాదు, మేమే భక్తి పరులం, మీ సంఘంలో మేము బల్ల తీసుకోమంటే. బల్ల తీసుకోకపోతే ఏమవుతుంది? మీరు వేస్ట్, మేమే గ్రేట్ అన్నట్టుగా ఇంప్రెషన్. ఇంకొకటి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళు వెళ్తారు. వాళ్ళ యొక్క మరి సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి వారు వెళ్తున్నారు, కానీ వాక్యానుసారంగా ఎవరు వెళ్ళట్లే. వాక్యానుసారంగా వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే ఆ దినం ఆ సంఘానికి రానే రాడు. వస్తే బల్లాలో ఖచ్చితంగా పాల్గొందాం. నువ్వు సహవాసంలో పాల్గొంది బల్లాలో పాల్గొందకపోతే అది ఎట్లుంటుంది? నీళ్ళలో మునిగి కూడా నేను పచ్చికి గాలి అంటే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. హల్లెలూయా. సో ఈ విధంగా ఇప్పుడు మాట వింటున్నాడు, సేమ్ సంఘమే, క్రైస్తవుడే, విన్న దాని ప్రకారంగా జరిగిస్తలేడు. హల్లెలూయా. విన్నదాని ప్రకారంగా జరిగిస్తలేడు. జరిగించనుండి బ్రతికెట్లున్నదట? ఇసుక మీద కట్టుకున్నట్లున్నదట. ఇసుక మీద ఇల్లు నిలుతుందా? కట్టుకున్న రోజు, ఓపెనింగ్ రోజు భలే నిలబడుతుంది కావచ్చు, కానీ ఒక దినం వస్తుంది. ఒక దినం వచ్చినప్పుడు ఆ దినం దాకా రెండు కూడా నిలబడతాయి ఇండ్లు. ఆమెన్. బండ మీద కట్టుకున్న ఇల్లు నిలబడుతుంది ఒక దినం వచ్చేదాకా. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూడా నిలబడుతుంది ఒక దినం. ఆ ఒక దినం ఏంటిది? దయమనమ్మా. ఇసుక మీద కట్టుకున్న జీవితము, బండ మీద కట్టుకున్న జీవితము కష్టం వచ్చేదాకా రెండు ఇద్దరు సూపర్, ఇద్దరు మంచోళ్ళు అనిపిస్తుంది. అంత పైకి కనిపిస్తారు. ఇక ఆదరణ చర్చికి వస్తారు, మంచిగా వాక్యం వింటారు, మంచిగా ఇంటికి వెళ్ళిపోతారు అని సేవకుడు గమ్మత్తుకుంటాడు, కానీ వాళ్ళ జీవితంలో ఒక తుఫాన్ వస్తుంది, కష్టం వస్తుంది. ఆమెన్. కష్టం వచ్చినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ బతుకు. ఏది ఇసుక మీద కట్టిర్రో, ఏది బండ మీద కట్టిర్రో. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. బండ మీద కట్టుకున్నది నిలబడుతుంది. ఆమెన్. ఇప్పుడు సేవకుని ఆశ ఏంటంటే ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబము బండలాగా ఉండాలి. ఆమెన్. పాల్సన్ ఎందుకు అన్నిసార్లు పిలిచి చెప్పడం? బండ మీద కట్టుకోవాలనే ఆశ సేవకునికి. మీ ఇండ్లు దేవుని వాక్యంను లోతుగా త్రవ్వాల. వాక్యంలో గట్టి ధర వచ్చేదాకా తీయాల పునాది. గట్టి భూమి వచ్చినాక ఏం చేస్తాం? పునాది వేస్తాం. హల్లెలూయా. గట్టి భూమి అంటే అర్థమైంది బండ మీద కట్టినట్టు అన్నట్ట ఇల్లు. హల్లెలూయా. దయమనం అంతేనా కదా? పునాది వేయాలంటే గట్టి భూమిలో వేస్తారు, కానీ మామూలుగా వేస్తారా? మొన్న నడుకుడ డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి 9 ఫీట్లు భూమిలో దొబ్బాల్సి వచ్చింది. అది రేగడి భూమి కాబట్టి వాళ్ళకి 4-5 లక్షల రూపాయలు ఉట్టి పిల్లర్స్కి అయిపోయాయి, ఫౌండేషన్కి అయిపోయినాయి. అంటే చాలా బాధ అనిపించింది. ఆమెన్. గట్టి భూమి కోసం ఎంత లోతైనా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ కుటుంబాలు పైన కట్టబడితే మనం ఏమైపోతాం? మన జీవితంలో మనం ఏమైపోతాం చెప్పండి? ఉన్నారా ఇక్కడ? సురేష్, ఏమైపోతాం మనం? ఎంతమంది పడిపోవాలనుకుంటున్నారు? దయమనమ్మా నిద్రపోవద్దు. ఎంతమంది పడిపోవాలనుకుంటున్నారు? కమాన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పని చేద్దాం, నిద్ర వచ్చిన వాళ్ళందరూ లాస్ట్లో కూర్చోండి. ఎందుకంటే అభిషేకాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు మీరు. యాక్టివ్గా ఉన్నోళ్ళు, దేవుడు అంటే భయం ఉన్నోళ్ళు, వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందట్లో కూర్చోండి, ఫ్రంట్ సీట్లలో. ఆమెన్. ఎందుకంటే మరి అది కూడా నేను చూసుకోవాలా. మిమ్మల్ని బట్టి నేను కూడా నా రెక్కలు ఇరగొట్టుకోలేను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు వినండి. ఇక్కడ ఒక దినం వస్తుంది, వర్షం వస్తుంది, వరద వస్తుంది. వరద వచ్చే దినం ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరికంటే వాక్యం విని బండ మీద కట్టుకున్నోడికి ఆనబడుతుంది. వాక్యం విని దాని ప్రకారంగా జీవించకుండా ఇసుక మీద కట్టుకున్నోడికి కూడా వాన పడతారు. కష్టాలు ఇద్దరికి వస్తాయి.
వాడికి రోగం వస్తుంది, వీడికి రోగం వస్తుంది. ఆ ఇంట్లో ఇసుక మీద కట్టినోడు ఇంట్లో రోగం చచ్చిపోతాడు. మన ఉదాహరణకు చెప్తున్నా, సావాలని కాదు, బతకాల వాళ్ళు. హల్లెలూయా. ఈ రోజు నుంచి బతకాల. ఇసుక మీద ఉన్న వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని వాక్యం విని దాని ప్రకారంగా మనం ఏం చేయాలా? జీవించాలా. ఈ బండ మీద కట్టుకున్న ఇంట్లో కూడా రోగం వస్తుంది, కానీ వీళ్ళు బ్రతికే ఉంటారు. అది తేడా, అక్కడికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎవరన్నా ఐశ్వర్లు వయసులో ఉన్నోళ్ళు ఇంట్లో చచ్చిపోతే ఇల్లు ఉత్తది అయింది అంటారు. అంటేనా కదా? ఆ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. ఆమెన్. ఇప్పుడు బండ మీద అంటే దేవుని వాక్యంలో ఎదిగిన కుటుంబాలు ఏమవుతాయి? నిలబడతాయి. ఆమెన్. మనకు ఆధారము దేవుని మాటనే. ఆమెన్. దేవుని మాట ఎట్లా చెప్పింది అట్లా ఉండండి. దయచేసి మనము ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే విలువైంది ఏంటిది? ప్రేమ. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలా, మనుషులను కూడా ప్రేమించాలి. ఇది వాక్య నెరవేర్పు. కొంచెం కొన్నిసార్లు కష్టమవుతుంది. అబ్బా వీరిని ఎట్లా ప్రేమించాలనిపిస్తుంది, కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వెంత చెడ్డోడువై ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు కూడా నీకంటే చెడ్డోళ్ళను కూడా నువ్వేం చేయాలా? ప్రేమించాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. ఆమెన్. సో ఇదంతా విన్న తర్వాత ప్రేమను ఎందుకు దేవుడు నేర్పిస్తున్నాడంటే, ప్రేమ లేకపోతే ఏ బంధము నిలవదు. హల్లెలూయా. నీకు దేవునితో కూడా ప్రేమ లేకపోతే దేవునితో కూడా నీవు ఉండవు. దేవుని మీద ఇష్టం ఉండి ప్రేమ ఉంటే తప్ప దేవునితో సహవాసము చేయలేం. కాబట్టి ఎక్కువ మనం దేవునితో సహవాసము చేయాలి. మనకు పరిశుద్ధాత్ముడే సహాయము చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకుండా మనం నిలవగలుగుతామా? అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. ఈ సోయిలకు రావాలా మనం, ఈ నాలెడ్జ్కి రావాలా మనం, ఈ ఆలోచనకి రావాలా మనం. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవు లేకపోతే కనీసం నేను ప్రార్థన కూడా చేసుకోలేను. నీ సహాయం లేకపోతే నేను అన్నం కూడా తినలేను. నీ సహాయం లేకపోతే నేను చర్చికి కూడా వెళ్ళలేను. నీ సహాయం లేకపోతే నేను నా పిల్లలకు ఏమి కూడా చేయలేను. కమాన్, అందరం కూడా ప్రార్థన చేసి అడుగుదాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం నాకు కావాలి నాయన. నేను గొప్పవాడిని అవుట కాదు, కానీ నేను పరిశుద్ధ పరచబడినట్లు సహాయం దయచేయండి. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో నేను ఉండునట్లు, ఇదిగో నాయన గొప్ప మహాపట్టణమైన బబులోన్లో ఉండకుండా నాకు సహాయం చేయండి అని ప్రార్థించుదాం. మంచి మాటలు ఇవి, దేవుని మాటలే. ఈ వాక్యంలో నుండి విన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకుందాం. దేవుని మీద మన హృదయాన్ని పెడదాము. ఆయన మీదనే మన కన్నుదృష్టి ఉంచుదాము. మనుషుల వైపు చూడడానికి మనం సమయం ఇవ్వకుండా దేవుని వైపే గురి చూస్తే దేవుడు సంఘాన్ని, పరిచర్యను, కుటుంబాలను, ప్రతి ఒక్కరు ఎవరైతే దీంతో కనెక్షన్లు ఉన్నారో వారందరినీ కూడా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చెందనిస్తాడు. కాబట్టి నీవు అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందాలా, వృద్ధి చెందాలా, అభివృద్ధి చెందాలా, మహాభివృద్ధి చెందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభువా, నీకు వందనాలు. ఈ జీసస్ మేడ్స్ ఫెలోషిప్ బండ మీద కట్టబడిన సంఘమును పోలి ఉండడానికి కొరకు ఇదిగో మా ప్రియులు ఇంటికి వెళ్ళి వారు నిజంగా వాక్యంలో నిలిచినట్లుగా నీవు ఈ దినం మాట్లాడుతున్నావు. సేవకునిగా నేను కూడా తండ్రి నీ సన్నిధిలో అప్పచెప్పుకొంచున్నాను. నీ సహాయము నాకు, మాకు అందరికీ అవసరము. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, హృదయపూర్వకంగా అడుగుతాం. అందరం అడుగుదామయ్యా, నిజంగా అడుగుతున్నామయ్యా. ప్రభువా, మేము నిజంగా అడుగుతున్నామయ్యా. ప్రభువా, మేము నిజంగా అడుగుతున్నామయ్యా. నీ ఆదరణ, నీ ఆలోచన, నీ శక్తి, నీ కృప మాకు అవసరమని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. గ్లోరియస్ లార్డ్. హల్లెలూయా.